బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కరీంనగర్లో గురువారం రోజు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ పత్రికా సమావేశంలో కుల గణన చేపట్టిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో బీసీ కుల గణన చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరచడం ఆహ్వానించదగిందని అన్నారు. దానికి అనుగుణంగానే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల యావత్ బీసీ కులాలు హర్షం వెలుబుచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ హామీలలో ఒకటి సామాజిక న్యాయమని, ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక వర్గం ఆర్థిక సమానత్వం కుల గణనతో సాధ్యం అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు 50% పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనను అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బీసీ కులాలు గణనీయంగా కృషి చేశాయని అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్న బీసీ రిజర్వేషన్లు 23%కి తగ్గించి బీసీలకు తీరని ద్రోహం చేసిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులగణన చేపట్టి అనంతరం దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలా కాని పక్షంలో బీసీల జనాభా దామాషా పద్ధతిలో కనీసం 42% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల స్థానిక సంస్థల రిజర్వేషన్లతోనే సాధ్యమనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 30న బీసీల రిజర్వేషన్లపై సెమినార్ నిర్వహణ, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30న పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కోడూరు పరశురాం గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్, నాగుల కనకయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు రాచమల్ల రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యదర్శి నారోజు రాకేష్ చారి, విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాయిరుతోజు బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని ప్రశాంత్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఒకటి కోరుతా ఉన్నాం, ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కుల గణన చేపడతామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారనేటువంటి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. ఎందుకోసమంటే అధికారంలోకి రాగానే మీరు అసెంబ్లీ లోపల బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ లోపల మీరు తీర్మానం ప్రవేశపెట్టారు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క సబ్బండ బీసీ కులాలందరూ ఆహ్వానిస్తున్నారు. ఆ యొక్క విషయం పట్ల హర్షిస్తూ ఉన్నారు. మరి వాటితో పాటు బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తున్నాము. దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ను 23% తగ్గించి మా బీసీల నొల్లలో మట్టి కొట్టింది. అప్పుడే 2019 ఎన్నికలలోనే అప్పుడు బీసీ సంఘాలు హైకోర్టుకు పోతే హైకోర్టు ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చింది, 2024 స్థానిక సంస్థలలో మేము ఈ బీసీ కులాల యొక్క రిజర్వేషన్ను పెంచి ఎన్నికలకు పోతామని చెప్పి అప్పుడు హైకోర్టుకు ఒక పిటిషన్ ఇచ్చి ఏదో విధంగా ఈ యొక్క ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడు దాటా చేసింది. ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, భట్టి గారిని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు బీసీ కులగణన చేపట్టి 100% ఇవాళ స్థానిక సంస్థలలో బీసీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచితే రేపు రాబోయే 10 సంవత్సరాలు కూడా మీరు రాజ్యాధికారంలో ఉంటారు. ఒకవేళ అది మీకు సాధ్యం కాని వేళ మీరు ఏ విధంగానైతే 42%కి పెంచుతామని చెప్పిందో అది కూడా ఏది బీసీ కులాల యొక్క దామాష పద్ధతిలో బీసీ కులాల ఓట్ల ప్రకారం అయినా మీరు 42%కి పెంచైనా మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.